భారత్ వేదికగా జరిగే ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. తమ మ్యాచ్లను శ్రీలంకకు తరలించాలని లేదంటే టోర్నీ నుంచి తప్పుకుంటామని తేల్చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా తమ జట్టును భారత్కు పంపే ప్రసక్తే లేదని బీసీబీ ప్రకటించింది. దాంతో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ బరిలోకి దిగేందుకు లైన్ క్లియర్ అయింది. త్వరలోనే ఈ వ్యవహారంపై ఐసీసీ అధికారిక ప్రకటన కూడా చేయనుంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అనాలోచిత నిర్ణయంతో ఆ దేశ క్రికెట్ మనుగడనే ప్రశ్నార్థకంగా మారింది. బంగ్లాదేశ్ ప్రభుత్వ ఒత్తిడితో తీసుకున్న ఈ నిర్ణయంతో బీసీబీకి భారీ ఆర్థిక నష్టం వాటిల్లనుంది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకుంటే ఆ దేశ బోర్డు దాదాపుగా 240 కోట్ల వరకు నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. బంగ్లాదేశ్ కరెన్సీలో ఇది దాదాపుగా 325 కోట్లతో సమానం. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ సభ్య దేశాలకు ఏటా ఇచ్చే ఆదాయ వాటాలో బంగ్లాదేశ్కు రావాల్సిన మొత్తాన్ని నిలిపేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది ఆ దేశ క్రికెట్ బోర్డును స్తంభింపజేసే ప్రమాదంగా ఉంది. ఐసీసీ నుంచి రావాల్సిన బ్రాడ్కాస్టింగ్ ఆదాయంలోని వాటాతో పాటు మొత్తం 60% ఆదాయాన్ని కోల్పోనుంది. ప్రపంచ కప్ వంటి పెద్ద టోర్నీలను బహిష్కరిస్తే ఆ జట్టు స్పాన్సర్లు కూడా తప్పుకొనున్నారు. ఇది ఆ దేశ క్రికెట్ బోర్డు ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయనుంది. బంగ్లాదేశ్ తాజా నిర్ణయంతో ఆగస్టు, సెప్టెంబర్లో భారత్తో జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ కూడా రద్దు కానుంది. ఈ సిరీస్ ద్వారా బీసీబీ బ్రాండ్ కాస్టింగ్ రైట్స్ ద్వారా భారీ ఆదాయం సమకూరే అవకాశం ఉండేది. ఇతర జట్లతో 10 మ్యాచ్లు ఆడడం ద్వారా వచ్చే ఆదాయం భారత్తో జరిగే ఒకే ఒక సిరీస్లతోనే లభిస్తుంది. ఇప్పుడు అది కూడా బంగ్లా క్రికెట్ బోర్డు కోల్పోయింది. బంగ్లాదేశ్ ప్రభుత్వ క్రీడా సహకారదారుడు ఆసిఫ్ నజ్రుల్ భారత్కు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ విషయమై మాజీ క్రికెటర్లు అతన్ని కలిసినా ప్రయోజనం లేకపోయింది. సీనియర్ ఆటగాళ్లెవరూ ఈ వ్యవహారంపై మాట్లాడడం లేదు. ముఖ్యంగా తమీమ్ ఇక్బాల్ వంటి గొప్ప ఆటగాళ్లకే గౌరవం దక్కని పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకంగా మాట్లాడడం సరికాదని వారు భావిస్తున్నారు. ప్రపంచ కప్ ఆడకపోయినా ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులు అందజేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కానీ అంతర్జాతీయ స్థాయిలో ఆడే ఆటగాళ్లకు డబ్బు ఒకటే లక్ష్యం కాదు. ప్రపంచ వేదికపై తమ నైపుణ్యాన్ని నిరూపించుకోవడమే ముఖ్యం. ఈ క్రమంలోనే ప్రభుత్వ నిర్ణయంపై బంగ్లా ఆటగాళ్లు అసంతృప్తిగా ఉన్నారు. రాజకీయ కారణాలతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం ఆ దేశ క్రికెట్ను చాలా ఏళ్ల పాటు వెనక్కి నెట్టివేస్తుందని క్రికెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.